హాయ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ హాయ్ మై వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇది ఏంటో అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మొన్న నేను ఒక చోటుకి పనికి వెళ్ళాను. అక్కడ చెట్టు కనిపించింది. ఇవి బాదంకాయలు. ఇక్కడ రాయలసీమ సైడ్ మామూలుగా ఇక్కడ ఈ బాదంకాయలు అంటారు. చాలామందికి ఇవి తెలుసు, చూసే ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి జ్ఞాపకాలు కనిపించాయి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల బాదం చెట్లు అనేది తగ్గిపోయాయి, అస్సలు ఉండలేదు. సడన్గా నాకు అక్కడ ఈ బాదం చెట్టు కనిపించాలకు ఆ కాయలన్నీ కొట్టాను. కొన్ని కింద రాలి ఉన్నాయి, నల్లగా ఉన్నాయి కదా, అవి బాగా పండిపోయి కింద రాలి ఉన్నాయి. చూసిన ఆ చెట్టు ఆ ఎర్రగా ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కొట్టాను. ఫోటో కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుంది అనేసి అని మొత్తం గ్రీన్గా ఉన్నవి, బ్లాక్గా ఉన్నవి, రెడ్గా ఉన్నవి అన్నీ పీకాను చెట్టు మీద నుంచి. ఎందుకంటే ఇవి చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట. చాలామందికి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు, ఎక్కడన్నా ఊర్ల కింద వెళ్ళేటప్పుడు బాదం చెట్లు ఉంటే కనుక ఈ కాయలను చూసి వాటిని కొట్టడము. ఇందులో పప్పు ఉంటుంది బాగా. ఇంకా మళ్ళీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా నా చిన్నతనం జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఇంకా మనసు ఆగదు కదా, కొంచెం తుంటరి చేష్టలు ఇవన్నీ చిన్నప్పుడు గుర్తుకొస్తే కనుక నేనే కాదు, ఎవరైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా మన బాల్యం, మన చిన్నతనాన్ని గుర్తు చేసేటివి ఏంటన్నా ఉంటే కనుక అవి గుర్తు చేసుకొని బాగా మైమర్చిపోతాం అనమాట. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని వాటిని వదిలిపెట్టడం వల్ల ఇంకా నాకు గుర్తుకొచ్చి ఈ కాయలన్నీ పీకాను. ఈ రెడ్డిగా ఉన్నాయి కదా, చిన్నప్పుడు ఇవి పైన తోలుండేది కూడా తింటా ఉన్నాం. నా వరకు చాలామంది చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటారు. వీటిలో పప్పు ఉంటుంది. ఈ కాయలు పలగొట్టి తింటే అది బాగుంటుంది, పప్పు కమ్మగా. ఈ కాయలు కూడా ఈ రెడ్డు ఉన్నాయి కదా, ఇదిగో ఈ రెడ్డు ఉన్నాయి కదా, ఈ తోలు కూడా తింటా ఉన్నాం. ఈ తోలు తింటా ఉంటే నోరంతా బాగా ఎర్రగా అవుతూ ఉంటుంది. నోరు చూడండి, మా నోరు ఎంత ఎర్రగా ఉందని చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ఇందులో పప్పు కూడా బాగుంటుంది, ఆ తోలు ఎర్రగా ఉండేటి. అందుక చూడండి అన్నీ బాగా చూపిస్తూ ఉన్నాను. బట్ ఇంకోటి, ఎవరు కూడా తప్పుగా అనుకొని పని పాట లేదా ఇలాంటి వీడియోస్ పెట్టావని అనుకోకండి. ఎందుకంటే నా బాల్యం చిన్నప్పుడు జ్ఞాపకాలు అవి గుర్తుకొచ్చి తీశాను. ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు మిస్ అవుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు చూసినప్పుడు అవి గుర్తుకొస్తాయి కదా, అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు. కాబట్టి తీశాను. ఎవరు కూడా ఏమనుకోకండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.